అలా కూడా తీసుకొచ్చేయగలను. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇదే వాక్యాన్ని పెట్టుకొని కాకి మీద నెగిటివ్ కార్నర్ తీసుకొస్తే మీరు నెగిటివ్ అయిపోయి, పాజిటివ్ కార్నర్ తీసుకొస్తే మీరు పాజిటివ్ అయిపోతున్నారంటే, మిమ్మల్ని ఎటు పడితే అటు తిప్పే ఛాన్స్ ఎవరికి ఇచ్చారు? నాకు ఇచ్చారు. అంటే మీరు ఇంకా బైబిల్ సరిగా అర్థం చేసుకోని స్థితిలో ఉన్నారు. అది మారాలి. నా పాయింట్ అర్థమవుతుందా? చాలా సింపుల్గా నేర్పిస్తున్నాను మీకు. అది మారాలి. అది మారకపోతే ఎవరు పడితే వాళ్ళు, ఎలా పడితే అలా, ఎటు పడితే అటు మిమ్మల్ని ఫుట్బాల్ ఆడేసుకుంటారు. ఈరోజు క్రిస్టియానిటీలో ఒక పద్ధతి లేకపోవడానికి గల కారణం అదే. వారు చెబుతున్న సంగతులు అలా ఉన్నవా లేవా అని లాజికల్ థింకింగ్తో, అవేర్నెస్తో, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, ఇది కరెక్ట్ ప్రీచింగా కాదా, ఈయన నిజంగానే బైబిల్ పరిశోధకుడా కాదా అని ఆలోచించకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు చాలామంది పోతున్నారు. ఎలా పడితే అలా తిప్పేస్తున్నారు. ప్రతి అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తి పంపబడిందట. అందుకే జాగ్రత్తగా ఉండాలి. అవును కదా, ఇది పాయింటే కదా, ఇలా ఆలోచించాలి కదా, ఇది కరెక్టే కదా అనుకునే స్థితి మనకి రావాలి. ఆ స్థితి రాకపోతే మనం దెబ్బైపోతాం. ఆ స్థితి రాకపోతే మనం మోసపోతాం. ప్రియమైన దేవుని సంగమా, ఇప్పుడు మిమ్మల్ని పాజిటివ్ కావాలంటే పాజిటివ్, నెగిటివ్ కావాలంటే నెగిటివ్, అలా తీసుకొచ్చేయకూడదు. అసలు నేను ఒకళ్ళని నెగిటివ్గా తీసుకెళ్ళిపోతున్నాను అనుకోండి కాకి మీద, మీరు చప్పట్లు కొట్టేసి కాకి దద్దరి కొట్టిది చండాలపోతే పనికి మాలిందాన్ని ఫిక్స్ అయిపోకూడదు. నిజమేనా ఏం చెప్పేది? నిజంగానే బయటికి వెళ్ళి చూద్దాం ఒకసారి, కాకుల్ని చూద్దాం. అలాగున్నాయా కాకులన్నీ? నిజంగానే అంత కన్నింగ్ మెంటాలిటీ ఉందా వాటికి? నిజంగానే అంత దుర్మార్గురాలు అది? నిజంగానే అంత కీడు చేస్తుందా మనకి? నిజంగానే అంత అపాయకరమైందా? అంత విశ్వాసం లేనిదా? ఇవన్నీ చూడాలి ఒకసారి. దాని బతుకుతుంది. అంతే తప్ప అంత క్రూరాలు, అంత దుర్మార్గురాలు కాదు. దానికి దేవుడు ఏదైతే ఇచ్చాడో దానిని అనుసరించి బతుకుతుంది, అతిక్రమించదు. చూపిస్తాను, ఇంకా చాలా రెఫరెన్సెస్ చూపిస్తాను. సరే, ఇక్కడ అయిపోయింది కదా. నీళ్లు భూమి మీద ఉన్నందున ఆ తర్వాత ఏం జరిగింది? మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్లపావురం ఒకటి వెలుపలికి పోవిడిచ్చాను. ఏ పావురము? ఇది నల్లదే, తెల్లది కాదు. ఏ పావురము? నల్లపావురము. అప్పుడప్పుడు చూడండి కొన్ని ఇమేజెస్లో నోవహు కాకిని విడిచాడన్నప్పుడు నల్ల కాకిని చూపించి, పావురాన్ని విడిచాడన్నప్పుడు ఏ పావురాన్ని చూపిస్తారు? తెల్ల పావురాన్ని చూపిస్తారు. వాస్తవానికి తెల్ల పావురం కాదట. ఇక్కడ విడవబడింది ఏ పావురం అట? నల్ల పావురం అట. పావురాల్లో కూడా రకరకాల జాతులు ఉన్నాయి, కాకపోతే కొంచెం సున్నితంగా ఉంటాయి అవి. ఆ లెక్కలు వేరు. వాటికి దేవుడు ఇచ్చినటువంటి లక్షణాలు వేరు. వాటికి దేవుడు ఏ లక్షణాలు ఇచ్చాడో ఆ లక్షణాలతో జీవితం అంతా బతుకుతున్నాయి అవి. రైట్. ఇప్పుడు నల్ల పావురాన్ని విడిచిపెట్టాడు. చూద్దాం. ఓడలో నుండి అది నల్ల పావురం బయటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది చూడండి. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలం దొరకలేదు గనుక. ఆగండి. ఎందుకు దొరకలేదు గనక? అది అండర్లైన్ చేయండి గట్టిగా. దొరకలేదు గనక కదా, అండర్లైన్ చేశారు అందరూ. దొరికితే క్వశ్చన్ మార్క్ పెట్టండి. దొరికితే రాదు, అది రాదు.